హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అంటున్నాను ఏంటి, నార్మల్గా ప్లాంట్ వీడియోసే కదా అని అనుకుంటున్నారు కదా. కాదండి. సో ప్లాంట్ వీడియోనే కంప్లీట్గా గ్రోత్, జీరో నుంచి గ్రోత్ అనేది ఎలాగ జరిగింది, ఫ్లవరింగ్ కానీ సీడ్స్ వరకు ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో చూస్తాను. అయితే ఏదైనా చెట్టు పెట్టాలి అని మనం అనుకున్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సాయిల్. సో సాయిల్ అనేది చాలా బాగుండాలి. సో కంపోస్ట్ కానీ సాయిల్ కానీ ఇలాంటివి అనేవి చెట్టుకి మంచి గ్రోత్ అనేది ఇస్తుంది. సో సాయిల్ అనేది బాగుండాలి కదా. సాయిల్ బాగుండాలి అంటే అందులో కంపోస్ట్ అనేది మిక్స్ చేసుకోవాలి కదా. సో స్పెషల్గా కంపోస్ట్ కొనుక్కొచ్చి మిక్స్ చేయకుండా ఇంట్లోనే కంపోస్ట్ని ఆటోమేటిక్గా కింద కంపోస్ట్ తయారవుతూ పైన చెట్టు పెరిగేలాగా, సో అందులోనే కంపోస్ట్ తయారవుతుంది. కంపోస్ట్ తయారయ్యి అదే చెట్టుకి ఇస్తుంది అన్నమాట. అలా తయారు చేస్తున్నాను. ఒక లేయర్ అనేది మట్టి సాయిల్, ఒక లేయర్ అనేది ఎండిపోయిన ఆకులు, ఒక లేయర్ సాయిల్, ఒక లేయర్ కార్డ్బోర్డ్స్ పేపర్స్ కానీ ఇలాంటివి ఎండిపోయిన ఆకులు కానీ పచ్చి ఆకులు కానీ ఇంట్లో కిచెన్ వేస్ట్ కూరగాయలు కట్ చేసిన చెత్త ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి లేయర్స్ లాగా వేసి మట్టి వేసి డైలీ వాటరింగ్ ఇస్తూ ఉంటే మనకి లోపల ఆటోమేటిక్గా కంపోస్ట్ తయారవుతుంది. అలాగే మనం ఏ చెట్టు పెట్టాలనుకుంటున్నామో ఆ చెట్టు పెట్టేసుకోవచ్చు. సో ఇలా నేను ఇప్పుడు కరివేపాకు చెట్టు ఆల్రెడీ గింజలతో పెట్టుకోవచ్చు, లేకపోతే గ్రాఫ్టింగ్ పద్ధతిలో అంటే కొమ్మని కట్ చేసి పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. గింజలతో కూడా ఈజీగా వస్తుంది ఈ చెట్టు అనేది. అయితే చెట్టు పెరగడానికి కొన్ని ఫర్టిలైజర్స్ కానీ వీటికి ఒక మంచి ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో మరి ఏం ఫుడ్ ఇస్తే బాగుంటుంది అనేది చెప్తాను. సో మనకి నార్మల్గా ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి పెస్టిసైడ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో తయారు చేసిన ఫర్టిలైజర్స్తోనే మనము ఈ చెట్టుని పెంచుకోవచ్చు. సో చూడండి, నేను పెట్టినప్పటికీ ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చెట్టు. మరి ఇలా పెరగడానికి ఏం ఫర్టిలైజర్ ఇచ్చాను దీనికి అని అంటే, సో బాగా పులిసిపోయిన పెరుగు ఉంటుంది కదా, దాన్ని లస్సీలాగా చేసి దాంట్లో చాలా ఎక్కువ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసి, సో డైలీ వాటర్ బదులు అదే ఇస్తే దానికి ఫుడ్ లాగా ఇస్తే ఇలాగా అందంగా తయారవుతుంది, ఇలాగా బాగా పెరుగుతుంది చెట్టు అనేది. లేకపోతే ఉల్లి పొట్టు అండి, నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో ప్రతి చెట్టుకు చెప్పేది ఉల్లి పొట్టు. సో ఉల్లి పొట్టు అంతా కలెక్ట్ చేసి ఒక డబ్బాలో వేసుకొని దాంట్లో వాటర్ వేసి 2 రోజులు నానబెట్టుకుంటే మనకి ఉల్లి వాటర్ అనేవి తయారవుతాయి, ఆనియన్ వాటర్. ఈ వాటర్లో ఒక జగ్గు వాటర్కి అంటే 1 లీటర్ వాటర్ అనుకోండి, సో దానికి 10 లీటర్ ఆనియన్ వాటర్ అనుకోండి, 10 లీటర్ వాటర్ మిక్స్ చేయాలి. డైరెక్ట్ ఆనియన్ వాటర్ వేయకూడదు, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో ఇలా వేయడం వల్ల కూడా చెట్టు గ్రోత్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఏమంటారు, ఈ కరివేపాకు చెట్టుకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పెస్ట్. సో దీనికి ఏమంటారు, బగ్స్, మిల్లీ బగ్స్ కానీ, వైట్ మిల్లీ బగ్స్ కానీ, ఎల్లో మిల్లీ బగ్స్ కానీ ఇలాంటి పెస్ట్ అన్నీ పడుతూ ఉంటాయి. పురుగులు, చీడ అంటారు కదా, ఇలాంటివి పడుతూ ఉంటాయి. సో మరి దీన్ని ఎలా మనము నిరోధించడం అని అంటే, దీనికి ఏం లేదండి, మనకి సోప్ ఆయిల్ అని దొరుకుతుంది. సోప్ ఆయిల్ అని అంటే మనకి సోప్ ఆయిల్ కానీ హ్యాండ్ వాష్, ఏదైనా హ్యాండ్ వాష్ కానీ ఉంటుంది కదా, అది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కలిపి మీరు ఈ చెట్టుకి స్ప్రే చేయడం వల్ల పెస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది. లేదు అనుకుంటే నీమ్ ఆయిల్ ఉంటుంది, వేప నూనెని ఈ ఏమంటారు గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేసి చెట్టుకి స్ప్రే చేయడం వల్ల కూడా ఈ పెస్ట్ ప్రాబ్లం, సో ఒక మంచి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. సో చెట్టుకు పట్టిన చీడ, పురుగులు, మిల్లీ బగ్స్ కానీ, ఎల్లో మిల్లీ బగ్స్, వైట్ మిల్లీ బగ్స్ అన్నీ కూడా పోతాయి. సో నాకు కూడా మధ్యలో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను కూడా సేమ్ ఇలాగే సోప్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏమంటారు ఈ మొత్తం పెస్ట్ అనేది, పురుగులు, చీడ అనేది పోయింది. ఇలా చీడ పట్టినప్పుడు ఏం చేయాలంటే చెట్టుకున్న ఆకులన్నీ తెంపేసేయాలండి. చెట్టుకున్న ఆకులన్నీ కంప్లీట్గా తీసేసేయాలి. సో తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఆ స్ప్రే చేయడం ఈజీ అవుతుంది, మనకి చీడ అనేది ఈజీగా పోతుంది, ఆకుల కింద దాక్కోకుండా ఈజీగా పోతుంది. సో పాతగా ఉన్న లీవ్స్ కానీ ఇవన్నీ కూడా కట్ చేసి పడేసేయాలి, అప్పుడు కొత్తగా ఫ్రెష్గా పెరుగుతాయి అన్నమాట. సో అప్పుడు మీరు పెస్టిసైడ్ కొట్టుకోవడం వల్ల ఈజీగా చీడ అంతా పోతుంది. మళ్ళీ కొత్తగా ఇక్కడ చూడండి, నేను ఈ చెట్టుకి అదే చేశాను, సోప్ ఆయిల్ది యూజ్ చేశాను, నీమ్ ఆయిల్ పెస్టిసైడ్ కొట్టాను. దానివల్ల మొత్తం పాత చీడ అంతా పోయి కొత్తగా ఫ్రెష్గా
గ్రో అనేది వచ్చింది. ఇదొకటి అన్నమాట మనకి చెట్టుకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెట్టు ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుందండి. ఆగిపోయినప్పుడు ఏం చేయాలంటే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ చెట్టుకైనా కానీ. ప్రూనింగ్ అంటే ఏం లేదండి, మనం కొమ్మలు కట్ చేసుకోవడాన్ని ప్రూనింగ్ అంటారు. నేను ఇక్కడ చూపించాను కదా ఇప్పుడు. సో కొమ్మని కట్ చేయగానే పక్కన చూడండి ఎలా గ్రోత్ వచ్చిందో, దీన్నే ప్రూనింగ్ అంటారు. ఒక్క కొమ్మని కట్ చేస్తే పక్కన 2 సైడ్స్ నుంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది కదా మీకు, కొత్తగా ఇగుర్లు అనేవి వచ్చాయి కదా. సో ఏ చెట్టు అయినా అది కరివేపాకు చెట్టే కానీ, గులాబీ చెట్టు కానీ, ఏ చెట్టు అయినా కానివ్వండి, ప్రూనింగ్ ఇంపార్టెంట్. సో నేను పెట్టినప్పటికన్నా ఇప్పటికీ హైట్ చూడండి ఏ రేంజ్లో పెరిగిందో మనకి కరివేపాకు చెట్టు అనేది. సో నేను 1/2 ఫీట్ అంతా ఉండే చెట్టు పెట్టాను, ఇప్పుడు చూడండి 1 మీటర్ అంత హైట్ అయిపోయింది చెట్టు అనేది. సో నేను ఇప్పుడు చెప్తున్న టిప్స్ ఫాలో అవ్వటం వల్లనే మనకి కుండీలోనే మనకి కరివేపాకు ఈ విధంగా పెరుగుతుందన్నమాట. ఇంత బాగా గ్రో అవుతుంది, మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి కింద కూడా మనకి పిలకలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో మనకి వేర్ల లోపల నుంచి కూడా రూట్స్ నుంచి మళ్ళీ పిలకలు అనేవి వచ్చేసి ఇలాగ చెట్టు అనేది గ్రో అవుతుంది. మీరు కావాలంటే ఇవి కట్ చేసుకొని సపరేట్ కుండీలో పెట్టుకోవచ్చు. చెప్పాను కదా ప్రూనింగ్ అని. ప్రూనింగ్లో కటింగ్స్ చేసిన తర్వాత మనకి ఇలా మళ్ళీ ఇగుర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. నేను ఏంటి ఆల్రెడీ ఇంతకుముందు గ్రో అయింది కదా, మళ్ళీ ఏంటి ఇలా కటింగ్స్ అని మీరు అనుకోవచ్చు. సో ఒక స్టేజ్ వరకు మనకి చెట్టు పెరిగిన తర్వాత ఆగిపోతుందండి, పక్కా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మీరు వెంటనే ప్రూనింగ్ చేయాలి, మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే గ్రోత్ అనేది ఆగిపోయింది అని అనిపిస్తుందో మళ్ళీ కట్ చేసుకోవాలి, మళ్ళీ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇంతే అండి. సో ఇలా పెరిగిన తర్వాత దీనికి ఒక ఏజ్ వస్తుంది కదా, 1 ఇయర్ అయ్యింది చెట్టు పెట్టి, ఇలా ఒక ఏజ్ అనేది రాగానే ఏమవుతుంది అంటే దీనికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత ఏమవుతుంది అంటే కాయలు అనేవి స్టార్ట్ అయిపోతాయి, మనకి గింజలు అనేవి రావడానికి కాయలు స్టార్ట్ అయిపోతాయి. సో నేను ఇలా కటింగ్స్ చేస్తూ ఈ చెట్టును పెంచుతూ ఉన్నాను. అండ్ వీటికి మంచి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ అండ్ ఇంకొకటి మనకి స్పైడర్స్ వస్తాయండి చెట్టుకి. మీకు చెట్టుకి ఏదైనా స్పైడర్ కనిపిస్తే దాన్ని వెంటనే తీసేసి చంపేసేయాలి, లేదు అంటే చెట్టు మొత్తం పాడైపోయే వరకు వదిలిపెట్టవన్నమాట స్పైడర్స్. ఏ చెట్టుకైనా కానీ స్పైడర్స్ రాకుండా చూసుకోండి. సో ఈ కటింగ్స్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా గ్రోత్ అనేది వచ్చిందో. సో ఇక్కడ కింద రూట్స్ నుంచి వచ్చిన చెట్టు కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యింది. నేను వేరే దగ్గర ఏం వేయట్లేదు, ఇందులోనే పెట్టుకున్నాను చెట్టు. అండ్ ఇది వచ్చేసి కంపోస్ట్ అండి. సో ఈ కంపోస్ట్ అనేది కూడా నేను ఇంట్లో సపరేట్గా వేరే చెట్లకు వేయడం కోసం తయారు చేసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు కంపోస్ట్ కూడా ఇస్తూ ఉంటాను చెట్టుకి. సో దాంతో చెట్టు అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా పెరిగిందో. సో చెట్టు చూడండి హైట్ ఏ రేంజ్లో పెరిగిందో. అండ్ ఈ చెట్టు పెట్టి ఇప్పటికి ఈ ప్రాసెస్ మీకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూపించిన ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో చెట్టుని ఎన్నోసార్లు కటింగ్ చేశాను నేను, చెట్టుకి ఆకులు ఎన్నోసార్లు యూజ్ చేసుకున్నాను. సో ఫైనల్గా కటింగ్ తర్వాత 1 ఇయర్ తర్వాత దీనికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దీనికి ఒక ఏజ్ రాగానే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి మనకి సీడ్స్ అనేవి గింజలు అనేవి కూడా వస్తాయన్నమాట. సో చూడండి ఇలా ఫ్లవరింగ్ వచ్చింది కదా. కాకపోతే మనకి కర్రీ లీఫ్ ప్లాంట్ అనేది మనం యూజ్ చేసుకునేది దేనికోసం, ఆకుల కోసం మాత్రమే. సో మరి మనకి గింజలు ఫ్లవర్స్ అవసరం లేదు కదా. సో మీరు వద్దు అనుకుంటే ఈ ఫ్లవరింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మీరు మళ్ళీ కట్ చేసేస్తే మళ్ళీ మీకు అక్కడ ఆకులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో మీరు ఇంకా ఎక్కువ చెట్లు పెట్టుకోవాలి అని అనుకుంటే ఫ్లవరింగ్ అలాగే ఉంచి గింజలు వచ్చిన తర్వాత మీరు ఆ గింజలు మట్టిలో వేస్తే అవే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఈ చెట్టుకు వచ్చిన గింజలు రాలిపోయి పక్కకు పడిపోయినా కానీ పెరుగుతాయి అన్నమాట. సో స్పెషల్గా మనం నాటనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు. ఇలా ఈజీగా సింపుల్గా కుండీలోనే మట్టిలో పెట్టి భూమిలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ దీనికి ఒక మంచి ఫుడ్ అనేది ఇస్తే ఇది ఆటోమేటిక్గా చాలా మంచిగా, మనం దానికి ఎంత మంచి ఫుడ్ ఇస్తే మనకి అది అంత మంచిగా లీవ్స్ అనేది ఇస్తుంది అన్నమాట. అండ్ ఇలాగా చిన్న చిన్న టిప్స్తోని మీరు కర్రీ లీఫ్ ప్లాంట్ ఈ కరివేపాకు చెట్టు అనేది పెంచుకోవచ్చు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెరిగిందో. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా నేనేమైనా మిస్ అయ్యి ఉంటే వీటి గురించి చెప్పడం, సో కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను.
సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను కరివేపాకు గురించి, ప్లాంట్ కేర్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి ప్లాంట్ వీడియోస్, ప్లాంట్ కేర్ వీడియోస్ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై.